వేల విషయాలు, వేల సంవత్సరాలు సమాజ శ్రేయాన్ని కోరి నిస్వార్థంగా పరిశీలించి, పరీక్షించి, అనుభవించి అందించినటువంటి సాహిత్యం ఇది. వారి మస్తిష్కాల నుండి వెలువడినటువంటి అద్భుత జ్ఞాన రాశి. జ్ఞానం అనేది అనంతమైంది. అనంతమైన జ్ఞానాన్ని వెలువరించడానికి అనంతమైన సాహిత్యం కావాలి. దేవుడికి రూపం లేదు అని చెబుతుంటాయి, విగ్రహారాధన చేయకూడదు అని చెబుతాయి. కానీ ఒక ఆకారాన్నో, ఒక కట్టడాన్నో, ఏదో ఒక ఆలంబనను పెట్టి వీరందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మానవ జాతి పైన మూర్ఖంగా రుద్దుతూ ఉంటారు. సంఖ్యాబలాన్ని పెంచుకుని రాజ్యాధికారం సంపాదించుకోవాలి అనేది వారి మతాలు బోధించే ఆధ్యాత్మిక సిద్ధాంతం. గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ అని అవి చెబితే గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్ అని మన ధర్మం చెబుతుంది. మనస్సు నిలకడ చేసుకోవడానికి ప్రాథమిక దశలో ఒక మూర్తి లేదా ఒక కేంద్ర బిందువు అవసరం.